ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఒకేసారి పరిశుద్ధ జ్ఞానాన్ని సంపాదించుకోలేము, కానీ ఒక పద్ధతిలో మెట్లు ఎక్కినట్లుగా దాన్ని సంపాదించుకుంటాం. మన మొదటి బాధ్యత ఏమిటంటే కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలా నేర్చుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మన అభివృద్ధి నెమ్మదిగా సాగుతుందని నిరాశ చెందాల్సిన పని లేదు. ఎందుకంటే పరిశుద్ధ జ్ఞానాన్ని తప్పక సంపాదించుకుంటాం. ఎంత ముద్దులమైనప్పటికీ మన బోధకునిగా ఉన్న ప్రభువు మనలను విడిచిపెట్టేయడు. ఎందుకంటే మన బుద్ధిహీనత ఆయన బోధనా నైపుణ్యాన్ని గందరగోళంలో పడేయగలిగితే ఇక ఆయనకు మహిమ ఎలా కలుగుతుంది? మన రెండో బాధ్యత ఏమిటంటే మనం ఎవరిని గూర్చి నేర్చుకుంటున్నామో ఆ యెహోవా దేవుణ్ణి మాత్రమే మనం ముందుంచుకొని నేర్చుకుంటూ వెళ్ళాలి. అంతేకాని ఆ సిద్ధాంతం గూర్చి ఈ సిద్ధాంతం గూర్చి తెలుసుకోవడంలో మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రియేక దేవుణ్ణి తెలుసుకోవడమే నిత్య జీవితం. మనం ఈ పాఠం మాత్రమే నేర్చుకోవడానికి కట్టుబడి ఉందాం. ఎందుకంటే దీనిలో మనకు సంపూర్ణమైన బోధన దొరుకుతుంది. మనం ప్రభువును గూర్చి నేర్చుకోవడం వలన ముందుగా గాయపరచబడి ఆ తర్వాత స్వస్థపరచబడడం అంటే ఏమిటో తెలుసుకుంటాం. ముందుగా దెబ్బలు తిని తరువాత గాయాలు కట్టబడడంలో ఉన్న రహస్యం మనకు అర్థమవుతుంది. అన్నింటికంటే మించి మరణించిన తరువాత మరలా జీవించడం అంటే ఏమిటో, దానిలో ఉన్న మర్మం ఏమిటో స్పష్టంగా మన అవగాహనలోనికి వస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గాన్ని మన హృదయం వెంబడిస్తే దాని వలన కలిగే ఆత్మీయ అనుభవం ద్వారా ఏ లోపం లేని విధంగా మనం దేవుణ్ణి అర్థం చేసుకుంటాం. నా ప్రాణమా, యేసుకు సమీపంగా ఉండి ఆయనను వెంబడిస్తూ యేసులోనే దేవుణ్ణి తెలుసుకో. అప్పుడు నువ్వు యేసుక్రీస్తును గూర్చిన సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. అది ఈ లోకపు శాస్త్రములన్నింటికంటే శ్రేష్టమైనది. పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అది నెరవేరేటట్లు ఆయన మీదనే ఆధారపడు.